తరచు మనం ప్రతి చోట గూడా హత్యలు, అత్యాచారాలు వీటిలి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది. ఒక్కొక్క హత్య వెనుక గూడాను ఒక రకమైన భయంకరమైన కారణాలుంటూ ఉన్నాయి. ఒక చాలా చేసే హత్యల్లో గూడాను డిఫరెంట్ యాంగిల్స్‌ని తీసుకుంటూ ఉన్నారు. అసలు నిజంగా అవి ఎక్కడ చదువుతున్నారు? ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు? అనేది అసలు అంతు చిక్కడం లేదసలు. అంటే ఫోరెన్సిక్‌కి కూడా అందనంత భయంకరమైన హత్యలకి పాల్పంచుకుంటూ ఉన్నారు. వీళ్ళసలు వాళ్ళ మైండ్స్ ఏం ఆలోచిస్తున్నాయో అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి బెంగుళూరులో జరిగిన ఒక కిరాతకమైన హత్య పూర్తి స్థాయిలోన కలకలాన్ని రేపుతూ ఉంది. అలాగే సోషల్ మీడియాలో కూడాను ఇలాగ కూడా హత్యలు చేస్తారా? ఈ ఈ రకమైన హత్యలు గూడా ఉంటాయా? అనే స్థాయికి ప్రజల్ని వాళ్ళ ఆలోచనని కన్‌ఫ్యూజన్‌కి గురి చేసే స్థాయికి తీసుకెళ్ళిపోయింది ఈ మర్డర్. బెంగుళూరులోని ఒక చక్కగా నివసిస్తున్న ఒక ఫ్యామిలీ ఉన్నారు. దాదాపు వాళ్ళ కుటుంబము 4 ఏళ్ల కొడుకున్నాడు. భార్యాభర్త 4 ఏళ్ల కొడుకున్నారు. సో, పెళ్లి, పిల్లలు అంతా వాళ్ళ జీవితం అంతా చాలా సవ్యంగా ఉంది. మంచిగా నడుస్తూ ఉంది. పిల్లాడు 4 సంవత్సరాలనంటే చక్కగా ఆడుకునే వయసు. బసవరాజు, అలాగే విద్య అనే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. వీళ్ళ ఫ్యామిలీ చక్కగా ఉంది. అంతా బానే ఉంది. మరి ఎందుకు వీళ్ళ మధ్య మనస్పర్ధలొచ్చాయి? ఎలాంటి గొడవలొచ్చాయి? ఏంటి అన్నదైతే మాత్రము పూర్తిగా ఇంకా కారణాలైతే తెలియలేదు గానీ, వాళ్ళిద్దరి మధ్య మాత్రము గొడవలు తారాస్థాయిలో ఉండేవి. ఈ తారాస్థాయిలో ఉన్న నేపథ్యంలోని హస్బెండ్ అంటే ఉదయాన్నే గొడవ పడతారు, మళ్ళా సాయంత్రానికి కలుస్తారు, లేదా నైట్ గొడవ పడతారు, ఉదయానికి కలుస్తారు. ఇలా వెళ్తూ ఉందన్నమాట వాళ్ళ గొడవలు, వాళ్ళ ఫ్లో. ఈ వెళ్ళే టైంలో నా భర్త బసవరాజు ఒక లోపల ఒక కక్షని పెట్టుకున్నాడు. ఒక పగని పెట్టుకున్నాడు. దాన్ని కక్ష, పగ అని ఎందుకంటున్నానంటే, ఆ బసవరాజు భార్యని హత్య చేసిన విధానం చెబితే మీకు కూడా అలానే అనిపిస్తుంది. అంటే ప్రేమగా ఉంటూ, సైలెంట్‌గా ఉంటూ, నవ్విస్తూ, కవ్విస్తూ, మన పక్కనే ఉంటూ, మనం పెట్టింది తింటూ, ఆ మనిషిని సింపుల్‌గానే అంటే డే బై డే కిల్ చేసేస్తూ ఒకరోజు పూర్తిగా అంతమొందించే స్థాయికి ప్లాన్ చేసుకున్నాడు అతను. భార్య చెప్పిన వీడియో ఒకటైతే వైరల్ అవుతూ ఉంది. ప్రస్తుతానికి ఆ విద్య అనే యువతి 37 సంవత్సరాలు చిన్న వయసు తను మరణించింది. ఇది మొత్తం గూడాను పోలీసుల నుంచి అందిన బెంగుళూరు పోలీసుల నుంచి అందిన సమాచారం మేరకు తెలుస్తా ఉంది మనకి. అయితే ఈ హస్బెండ్ అసలు వీళ్ళెక్కడుంటా ఉన్నారంటే బెంగుళూరులోని అత్తిబెలె అనే ప్రాంతంలోని కొన్నాళ్ళు వీళ్ళు నివాసం ఉంటూ ఉన్నారు. కొన్నాళ్ళుగాను అక్కడే ఫ్యామిలీ మొత్తం ఉంది. వీళ్ళ మధ్య గొడవలన్నీ గూడా అక్కడే వచ్చినియి. ఈవిడ మరణించడం గూడా అక్కడే మరణించింది. అయితే ఈ గొడవల నేపథ్యంలో ఈయనేం ఆలోచించుకున్నాడంటే బయట ఎవరికో తెలిసి ఫ్యామిలీలోని పెట్టి మళ్ళా కలిసి ఇలాంటివన్నీ ఆయనకసలు ఇంట్రెస్ట్ లేవు. డివోర్స్ ఇచ్చి విడిపోయే ఇంట్రెస్ట్ గూడా లేదు. బట్ ఏ రకంగానైనా సరే భార్యని అంతమొందించాలి సైలెంట్‌గా, ప్రేమగా అని జెప్పి ఒక మంచి స్కెచ్ రెడీ జేసుకున్నాడు. ఈ స్కెచ్‌లోని ఆయన ఎలాంటి వెపన్స్‌ని యూజ్ చేయలేదు. అంటే కత్తుల్ని గాని లేదంటే ఇంచుమించుగా చంపేసేది అట్లానే చంపేస్తూ ఉన్నారు. కత్తులు లేదంటే హ్యాంగ్ చేసేసేయడము, తల మీద మోది చంపడం ఈ రకరకాల హత్యలు చేస్తూ ఉన్నారు. అసలు ఎలా చేస్తున్నారన్నది కూడా అర్థం కావట్లే. ఈయనైతే మాత్రము ఇలాంటివేమి యూజ్ చేయకుండా ఒకరోజు ఆవిడతో ప్రేమగా ఉన్నట్టుండి క్లోరోఫార్మ్ తెలుసు. క్లోరోఫార్మ్ ఇస్తే మనం మైకమొచ్చి పడిపోతాము. ఈ క్లోరోఫార్మ్ ఇచ్చేసి పాదరసాన్ని పాదరసం అంటే అందరికీ తెలుసు మెర్క్యూరీ. ఈ పాదరసం మనకి థర్మామీటర్స్‌లో అది ఉంటూ ఉంటుంది. ఆ బాల్ మనకి బీపీ మెషిన్స్‌లోని వాటిల్లో ఉంటూ ఉంటుంది. ఈ పాదరసాన్ని ఆవిడ బాడీలోకి ఇంజెక్ట్ చేశాడు వెయిన్‌లోకి. ఎంత అసలు ఎక్కడ ఆలోచిస్తున్నారు వీళ్ళందరూ నిజంగా. ఆ బాడీలోకి వెయిన్‌లోకి ఇంజెక్ట్ చేస్తే ఆవిడ మత్తులో ఉన్నారు. ఇంజెక్ట్ చేసేసాడు లోపలికి. సో, అది బాడీలోకి వెళ్ళిపోయింది. తొడ ద్వారాను వెళ్ళిపోయింది. తొడ ద్వారా ఇంకా చేతి ద్వారా గూడా ఒక 2 చోట్లయితే ఇంజెక్ట్ చేశాడు. వెళ్ళింది. ఆవిడ మత్తులోంచి మరుసటి రోజు ఉదయం మేలుకునేసరికి మరి ఏ లెవెల్‌లో నాకు క్లోరోఫార్మ్ గూడా ఇచ్చాడో తెలీదు. నెక్స్ట్ డే ఆవిడ మేలుకునే టైంకి తొడంతా గూడా బాగా నొప్పిగా రావడము, చేతి దగ్గర గూడా వాచినట్టుండి నొప్పిగా రావడంతోని అసలేమైంది? ఏదైనా కుట్టిందా? లేకపోతే ఏంటి? అని జెప్పేసి కొంత ఆందోళనకైతే గురైందా విద్య అనే యువతి. ఆందోళనకు గురై రోజు రోజుకి గూడా ఆవిడలోనే సరే ఈరోజు ఏదో అయింది అని జెప్పేసి దాని గురించి కాస్త నీరసంగా ఉందని జెప్పేసి బసవరాజుతో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. సరే ఏదో నార్మల్‌గా ఉంటుందిలే, తగ్గిపోతుందిలే అని జెప్పేసి ఏమి తెలియనట్టు, ఏమి ఎరగనట్టుగా గూడా సింపుల్‌గా తీసేసాడు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ మధ్య గొడవలు జరుగుతా ఉన్నాయి. క్లోరోఫార్మ్ ఇచ్చి ఇంజెక్షన్ ఇచ్చిన రోజు మాత్రం చాలా ప్రేమగా వ్యవహరించాడు. నిజంగానే నా భర్త మారిపోయాడు అని జెప్పేసి ఆవిడ నమ్మడం జరిగింది. అలాగే ఉన్నాడు అనుకున్న నేపథ్యంలోనే మత్తుమందిచ్చి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది పాదరసాన్ని, మెర్క్యూరీని. ఈ బాడీలోకి ఎప్పుడైతే మెర్క్యూరీ ఇంజెక్ట్ చేశాడో ఇది
లోపల సైంటిఫిక్ గా వర్క్ చేయడం మొదలుపెట్టింది. బాడీ లోపల ఇంటర్నల్ గా వర్క్ చేసి అది రోజు రోజుకి కూడా ఆవిడ్ని కిల్ చేసేస్తూ వచ్చింది. డే బై డే సిక్నెస్ పెరిగిపోతూ ఉంది. ఆకలి వేయడం లేదు, వామిటింగ్స్ అయిపోతూ ఉన్నాయి, తల తిరగడము, ఇట్లా రకరకాల యూరిన్ లోని ప్రాబ్లమ్, ఇలా రకరకాలు ఇష్యూస్ వస్తూ ఉంటే అసలు ఏంటి రోజు రోజుకి నాకు ఏమవుతుంది, ఏం జరుగుతుంది, శరీరంలో ఏం మార్పులు వస్తున్నాయి అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆ నీరసంగా భర్తతో డిస్కస్ చేసినా కూడా ఆయన వెళ్ళి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో, ఏదైనా ఉంటే జ్వరం గీరం అన్నట్టుగానే ఏదో మాట అనేసరికి సరే జనరల్ గా ఏదో అనుకుంది కానీ ఇంకా తను ఆ బాధకి ఉండలేక వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోవడం జరిగింది. హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత ఓవరాల్ గా చెక్ చేయడం జరిగింది. అప్పటికే ఆమెకి కిడ్నీలకి సంబంధించి ఈ పాదరసం అనేది ఏంటంటే పూర్తిగా విషపూరితం, బాడీని అంతా కూడా విషపూరితం చేసేసింది. ఒక్కొక్క అవయవం కూడా పాడైపోతూ వచ్చింది. మొత్తం 9 నెలల పాటును ఒక రకమైన నరకం చూసింది ఆమె. ఈ 9 నెలల్లోనే ఒక్కొక్క అవయవం పాడైపోతూ సిక్ అయిపోవడం వల్ల తను హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. అంటే అసలు మీకు ఫోటోలో చూపిస్తున్నాను, ఇంత పుష్టిగా చక్కగా ఉన్న, ఆరోగ్యంగా హెల్తీగా ఉన్న మనిషి ఈ వీడియోలో ఎట్లా అయిపోయిందో ఒకసారి చూడండి. చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే లైక్ చాలా మందికి మన కొన్ని రోగాలు వస్తే మొత్తం స్ట్రింక్ అయిపోతారు వాళ్ళు. క్యాన్సర్ ఇట్లాంటివి వచ్చేటప్పుడు ఎలా అయిపోతారో ఆ రకంగా అయిపోయింది ఆవిడ. పూర్తిగా కిడ్నీలు ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. అలాగే గర్భకోశ వ్యాధులు అన్నీ ఒకటి 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 వచ్చేసింది. అంటే బ్లడ్ లోని మొత్తము ఈ పాదరసం అంతా కూడా పాయిజన్ అయిపోతూ వచ్చిందనమాట. సో ఒకేసారి చనిపోకుండా ఆవిడ 9 నెలలు విపరీతమైన నొప్పితోని, విపరీతమైన నీరసంతోని, అసలు ఏం జరుగుతుందో అంతు చిక్కకుండా నరకం అనుభవించింది. లాస్ట్ కి హాస్పిటల్లో అన్ని టెస్టులు చేసిన తర్వాత ఆవిడ బ్లడ్ లోని పాదరసం ఉంది, పాదరసం వల్లనే బాడీలో మొత్తం అన్ని కూడా క్షీణించిపోయినాయి అని తెలిసింది. తెలిసిన వెంటనే తను ఇంటికొచ్చి ఒక వీడియోనైతే రికార్డ్ చేశారు. సో ఇలాగా నా బాడీలో పాదరసం, నాకు ఇలా రోజు రోజుకి కూడా నేను క్షీణించిపోయాను, నా శరీర భాగాలన్నీ పాడైపోతూ వచ్చాయి, ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి, నేను పాలు పంచుకోవడానికి కూడా ఎవరు లేరు నాతోని, నా భర్తతో పంచుకోవడానికి ఆయనకి నాకు పడ్డం లేదు. సో ఇలాంటి గొడవలు ఉన్నాయి. ఒక రోజు నాతో చాలా ప్రేమగా ఉన్నారు. ఇలా ప్రేమగా ఉన్న టైంలోనే నేను అది నిజమే అని అనుకున్నాను. అనుకున్న టైంలోనే ఆయన నా క్లోరోఫామ్ మత్తుమందు అది ఇస్తున్నట్టుగా కూడా నాకు తెలియలేదు. ఎందుకంటే హస్బెండ్ వైఫ్ దగ్గరగా ఉంటారు. జస్ట్ క్లోరోఫామ్ అంటే ఏముంది, హగ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఇట్లా ఇచ్చేసినా కూడా అది మత్తులోకి వెళ్ళిపోతారు. అది ఇచ్చారని కూడా తెలియదు. సో ఆ రోజు అలా జరిగింది. ఎందుకు అలా మత్తులోకి వెళ్ళాను అనేటప్పుడు ఏదో గిడ్డినెస్ వలన సమ్ హెల్త్ ఇష్యూ ఏదో వచ్చింది నాకు అని చెప్పేసి అనుకున్నాను నేను. లేచేసరికి ఇలా నా తొడలు అవి లేపలేకపోయినంత పెయిన్ ఉంది తొడ మీద, చేతి మీదను. తర్వాత డే బై డే నా బాడీ మొత్తం కిల్ అయిపోతూ వచ్చింది. ఒక్కసారి చంపేసినా పర్వాలేదు, ఇలా నన్ను రోజు రోజుకి ఎవ్రీ డే నేను చస్తూ బతికాను. 9 నెలలు మొత్తం బాడీ పార్ట్స్ అన్ని నాకు పాడైపోయినాయి. ఇంక నేను ఎన్నో రోజులు బతకను అని అన్నట్లుగా ఆవిడ తన మదర్ టంగ్ లోని, తెలుగులో కాకుండా ఆవిడ మదర్ టంగ్ లో కన్నడలో ఐ థింక్ వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ వాంగ్మూలంతోనే ఆవిడ చనిపోయారు. ఎందుకంటే హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి టెస్ట్‌లో వచ్చింది బాడీలో పాదరసం ఉంది అని. పాదరసం ఉంది అని అనేటప్పుడు హాస్పిటల్ వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. ఎందుకంటే బాడీలో కామన్‌గా పాదరసం ఎందుకుంటుంది బ్లడ్‌లోని. సో ఇదెవరో ఎక్కించారు, ఇది ఒక అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పేసి, ఇది ప్రీ ప్లాన్డ్‌గా మర్డర్ ప్లాన్ చేశారు అని చెప్పేసి వాళ్ళకి ఒక అవగాహన వచ్చి వాళ్ళు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ చేశారు. ఆవిడైతే మరణించారు, విద్య అనే యువతి. మరణించిన తరువాత ఇది మొత్తం ఆవిడ వీడియో కూడా రిలీజ్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇదంతా కూడా ప్రీ ప్లాన్ మర్డర్ కింద కేసు ఫైల్ చేసుకొని బసవరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే క్లియర్ గా మరణ వాంగ్మూలం అయితే ఉంది, తను చనిపోతున్నాను అని చెప్పేసి, ఎందుకు చనిపోతున్నాను అని చెప్పేసి. సో ఇప్పుడైతే మాత్రము పూర్తి బెంగళూరుని కేసు షేక్ చేస్తూ ఉంది. ఇంత లోపల ఇంత విషాన్ని దాచుకుని ఇలా రోజు రోజుకి కుళ్ళి కుళ్ళి చావాలి అని చెప్పి ప్లాన్ చేసే భర్తలు కూడా ఉంటారా అని. భర్తలని కాదు, ఇక్కడ మెయిల్ ఫిమేల్ కూడాను ఇలాంటి వాటికి ఎందుకు పాల్పడుతున్నారా అనేది అసలు వెరీ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఈరోజు మనము ఉన్నాము, వింటున్న మీరు ఉన్నారు. సో ఇందులోనే ఎంతమంది ఉన్నారు, ఎందుకు ఇలా తయారైపోతున్నారు అన్నది కూడా ఒక భయాన్ని కలిగిస్తుంది. దయచేసి ఇలాంటి వాటికి మాత్రం పాల్పడకండి. మీకు ఏదైనా ఉంటే మాత్రం అవాయిడ్ చేసేసుకోండి, వదిలేసి వెళ్ళిపోండి. వద్దు అని అనుకున్నప్పుడు ఒక మనిషిని అంత క్రూరంగా మీరు హింసించి చంపాల్సినంత సైకలాజికల్ గా మీరు మెంటల్ దీనిలో ఉన్నారని అంటే ఖచ్చితంగా మానసిక నిపుణులుగా అయితే చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈరోజు ఆవిడయ్యారు, రేపు ఇంకొకరు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. అసలు ఫీమేల్ ప్లేస్ లో ఉన్నా, మేల్ ప్లేస్ లో ఉన్నా కూడా ఇద్దరిలోని కూడా లోపాలు ఉంటూ ఉన్నాయి. రెండు జెండర్స్ కూడాను ఒక డిఫరెంట్
వ్యక్తిత్వాలతోని సొసైటీలో బ్రతుకుతూ ఉన్నారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే ఆందోళన కలుగుతుంది. మరి ఈ కేస్‌కి సంబంధించి అసలు వీళ్ళ మధ్య ఎలాంటి గొడవలున్నాయి? ఇంత కర్కశంగా ఆయన బిహేవ్ చేయడానికి చూడ్డానికి కూడా ఆయన చాలా అమాయకంగా ఉన్నాడు. ఏదో ఆయన అన్నీ తెలిసిన వ్యక్తిలాగా గూడా పెద్దగా అనిపించడం లేదు. అంటే ఇంత క్రైమ్ చేశాడన్నది గూడా ఆయన మొహంలో కనిపించడం లేదు. సో, ఈయన పాదరసం అసలు ఎక్కడ తీసుకున్నాడు అనేది చూస్తే ఈయన ఒక లాబొరేటరీ వాళ్ళతోని ఎంక్వైరీలో ఈయన చెప్పిన విషయము. అసలు మీకు పాదరసం ఎలా వచ్చింది అని అడిగినప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, లోకల్‌గా ఉన్న ఒక ఫార్మసీకి సంబంధించి లాబొరేటరీస్‌కి సంబంధించిన ఒక ఫ్రెండ్ తోని శ్వేత అనే వ్యక్తి ఇంకొక పర్సన్ గూడా ఉన్నారు. మెయిల్ పర్సన్. వీళ్ళిద్దరితో గూడా టై అప్ అయ్యి పాదరసం కావాలి అని జెప్పేసి ఆయన తీసుకోవడము, వాళ్ళు ఆయనకివ్వడము, ఆయన ఆవిడ వైఫ్ బాడీలోకి ఇంజెక్ట్ చేయడం జరిగింది. సో, ఇదంతా గూడా ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్డ్ మర్డర్ లాగా క్లియర్‌గా ఇక్కడ అర్థమవుతూ ఉంది. అసలు వీళ్ళెందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఈ శ్వేత అని వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఇద్దరు పర్సన్స్ గూడా ఈ మర్డర్‌లోని? వీళ్ళ నుంచి ఇంకేదైనా ఉందా అని జెప్పేసి ఆ కోణంలో గూడా పోలీసులైతే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ వ్యక్తికి కఠినమైన శిక్ష విధించాలి అని జెప్పేసి నెటిజన్లు గూడా మెసేజ్‌లు పెడుతూ ఉన్నారు. సో, ప్రతి ఒక్కరు గూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి కేసెస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. దయచేసి ఇలాంటి దారుణాలకు మాత్రం పాల్పడవద్దు అని జెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో, ఏదైనా గూడాను ఇంట్లో వాళ్ళని గూడా నమ్మలేని పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ఒక ఇంజెక్షన్ చేసినప్పుడు గాని, మీకు మైకంగా ఉన్నప్పుడు గాని, ఏదున్నా గూడాను కాస్త అలర్ట్‌గా ఉండడం మంచిది అనేదైతే ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ రోజుల్లోని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే నెలకొంటూ ఉన్నాయి. సో, మరి ఈ కేసుకి సంబంధించి కఠినమైన శిక్ష పడాలనే కోరుకుంటూ ఉన్నారందరూ.